విశాఖ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలో లా యువతిపై నలుగురు విద్యార్థులు గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమార్తెపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారంటూ టూ టౌన్ పోలీసులకు ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. ప్రేమ పెళ్లి పేరుతో ఆ యువతిని నమ్మించి దగ్గరైన యువకుడు ఆమెను బలవంతంగా అనుభవించడమే కాకుండా స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. న్యూడ్ వీడియోలతో యువతిని బెదిరించాడు. చివరకు ఆ యువతి తల్లిదండ్రులకు చెప్పడంతో ఆమె తండ్రి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ముగ్గురు లా విద్యార్థులు కాగా మరో నిందితుడు వరుణ్ మోటార్స్ లో క్యాషియర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.